ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడైన మా తండ్రి, మీ పాదమునకు స్తోత్రములు. గడిచిన గురువారం నుండి గురువారం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించి మిమ్మల్ని స్తుతించుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, లోకంలో నుండి మమ్మల్ని వేరుపరిచి నీ కొరకు మమ్మల్ని ప్రత్యేకించబడిన బిడ్డలముగా ప్రత్యేకమైన జీవితమును కొనసాగించి మీ సన్నిధానములో మేము కనబడుటకు నాయన కృప నిమ్మని వేడుకుంటున్నాం. ఒక్కరును నశించుట నీకు ఇష్టం లేదు గనుక ప్రభువా, ఈ యొక్క రక్షణను మేము లోకమంతా కూడా ప్రచురించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఆయన ఎక్కడెక్కడైతే నీ స్వార్థ ప్రకటింపబడుతుందో ఆ స్థలములో నీ ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను జరిగించమని వేడుకుంటున్నాము. ప్రభువా, ఇదిగో తండ్రి, మమ్మల్ని బలపరచి మీ బిడ్డలుగా నిత్యము నాయన నిరాకడ పర్యంతము నీ యందు నమ్మకస్తులముగా ఉండుటకు కృప నిమ్మని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభు నామమునకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాలం దేవుని వాక్యమును మనం ధ్యానించనై ఉన్నాం. మరి క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం. మనము యుద్ధ భూమిలో ఉన్నాం. ఎందుకు అని అంటే మనము పరలోక రాజ్యమును చేరడానికి విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నాం. ఈ యాత్రలో మనము మనకు అడ్డొస్తున్న సైతాన్తో, విరోధితో పోరాడి జయించి మనము పరలోకంలో ప్రవేశించవలసిన వారమైనాం. పాలు తేనెలు ప్రవహించు కానానులో ప్రవేశించడానికి మోషే అహరోను ద్వారా నడిపింపబడిన ఇశ్రాయేలీలు అనేకులైన శత్రువులను జయిస్తూ వారికి అడ్డొచ్చిన వారితో యుద్ధం చేస్తూ జయ జీవితమును కొనసాగించి అందులో ప్రవేశించారు. అలాగే మనము కూడా ప్రత్యేకింపబడిన జనాంగం. మనం ఎలా, ఎవరితో అనంటే మరి మనల్ని మహోన్నతుడైన దేవుడు మనల్ని సృష్టించినాడు. మనం ఆయన బిడ్డలం. ఆయన మాట చొప్పున మనం జీవించవలసిన వారమై ఉండగా ఏదైనా తోటలో అపవాది కుయుక్తి చేత, నయవంచన చేత మోసగించి వారిని జయించి లోపరుచుకున్నాడు. ఆ విధంగా మన హక్కును మనం పోగొట్టుకున్నాం. దేవుడు మనకిచ్చిన అధికారమును మనం పోగొట్టుకున్నాం. మనల్ని ఏలికలుగా ఆయన సృష్టిస్తే ఈ సృష్టి యావత్తును మీరు ఏలండి, లోపరుచుకునండి అని అంటే మనం ఆ అధికారాన్ని పోగొట్టుకుని మనల్ని జయించిన శత్రువైన సైతాన్కు చేశాం. అలాంటి ఆ జీవితమును, అపజయ జీవితమును, మరణకరమైన జీవితమును జీవిస్తున్న మనం అలా ఉండడం ఆయనకి ఇష్టం లేక అనేక రీతులుగా మనల్ని ఆ యొక్క అపజయ జీవితం నుండి, మరణకరమైన జీవితం నుండి మనల్ని విమోచించు నిమిత్తం ఆయన అనేక రీతులుగా ప్రవక్తల ద్వారా, మరి అద్భుతముల ద్వారా, సూచనల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా ప్రయత్నించి మరి చివరకు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ప్రియకుమారుని లోకమునకు పంపించాడు. ఆయన లోకానికి వచ్చి అపవాదితో పోరాడి మరి మనము పొందవలసిన శిక్షను ఆయన పొంది మరణమును జయించి జయవీరుడిగా ఆయన లేచినాడు. ఆయనందు విశ్వాసము చూపిడను కూడా అలా జయ జీవితం జీవించాలన్నదే ప్రభువారి యొక్క చిత్తం, సంకల్పం. మరి అలా జయ జీవితం జయించిన వారే మరి జయవీరుడైన యేసుతో పరలోక రాజ్యములో నివసించగలరు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే 7 సంఘములతో ఆయన మాట్లాడుతూ ప్రతి సంఘమునకు జయించిన వానికి 7 జయ జీవితాలను గురించి అక్కడ చెప్తున్నారు. జయించిన వానికి ఏం దొరుకుతుందో మరి వాడవారిని కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం,
క్రొత్త పేరు, తెల్ల వస్త్రములు, సింహాసనములు స్థానం, ఇవన్నీ కూడా ఎవరికంటే ఓడిపోయిన వారికి కాదు, జయించిన వారికి. మనం జయించాల్సిన అవసరం ఉంది. మనం ఓడిపోయినట్లయితే మనకు ఉపయోగం లేదు. అయితే జయించాలి అంటే పోరాడాలి, యుద్ధం చేయాలి. మనం పోరాడాలంటే మరి సర్వాంగ కవచం వేసుకునే ఎఫెసీయుల గ్రంథంలో ఉంది. మరి దేవుని సర్వాంగ కవచం ధరించి వారితో పోరాడాలా అని ఉంది. మరి పోరాడాలంటే మానవుని వల్ల అవ్వట్లా. ఎందుకంటే మనిషి బలహీనుడైపోయాడు. ఆత్మసిద్ధమే అంటే ఏంటి? వాడి మనస్సాక్షి సిద్ధంగా ఉంది పోరాడడానికి, కానీ పోరాడి గెలవలేకపోతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనంలో అదే అంటాడు, నేను ధర్మశాస్త్రమునందు అంతరంగంలో ఆనందిస్తున్నాను, కానీ ఆ విధంగా నేను జీవించలేకపోతున్నాను. దౌర్బల్యం, అయ్యో ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి నుండి నన్నెవడు విడిపించగలడు అంటాడు. కనుక జీవించాలనే ఆశ ఉన్నా జీవించలేకపోతున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును, ఆయన చిత్త మీద ఎరిగి ఆ విధంగా జీవించాలి అంటున్నాడు. ఈ లోకం నుంచి మీరు వేరుపడాలి. లోకంతో మీరు జోడు కాకూడదు. చీకటితో వెలుగుకు సంబంధం లేదు. కనుక మీరు బయటకు రండి, మీరు వేరుగా ఉండండి, మీరు వేరై బ్రతకండి అని చెప్తున్నాడు. మనం వేరుపడాలంటే వేరుపడితే వాడు మన మీద యుద్ధం చేసినప్పుడు, వాడు మనల్ని కుయుక్తి తంత్రముల చేత జయించినప్పుడు మనము తిరిగి లోకం వైపు వంగిపోతున్నాం. మన నడుములు వంగిపోయి భూసంబంధమైన దాని యందు మనస్సుంటుంది. మనుష్య రీతిగా లోకస్తులు మాట్లాడినట్టుగా, లోకస్తులు ప్రవర్తించినట్టుగా వాళ్ళ మాటలు వింటూ వీళ్ళ మాటలు వింటూ ద్విమనస్కులమై గాలికి అటు ఇటు కొట్టుకొని పోతున్నాం. అలా జీవించడం దేవునికి ఇష్టం కాదు. ఈ ఒకే మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆయనను మనము సేవించవలసిన వారమై ఉన్నాం. అలా మనం జయ జీవితం జీవించాలి. ఒక్క పూట కూటి కొరకు మన జ్యేష్ఠత్వం నమ్ముకునే వాళ్ళము కాకూడదు అన్నది ఆయన యొక్క సంకల్పం. మనం అలా కాకుండా అటు ఇటుగా ఉంటే ఉపయోగం లేదు. అందుకనే లవదికే సంఘముతో అంటాడు, నులివెత్తని స్థితిలో ఉంటే నేను బయటకు ఉమ్మి వేస్తాను. నులివెత్తని స్థితి ఆయనకి ఇష్టం లేదు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెత్తని స్థితి ఆయనకి ఇష్టం లేదు. నువ్వు దేవుని కలిగి ఉన్నావా, దేవుని కొరకు నిలబడుతున్నావా లేదా అన్నది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షింపబడితే చాలదు, కడుగబడితే చాలదు. నువ్వు ప్రభు కొరకు నింపబడి ఆయన కొరకు పోరాడాల్సిన అవసరం, ఆయన పక్షముగా నువ్వు జయ జీవితం జీవించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి మీద మనం యుద్ధమునికి వెళ్ళాలంటే ఆ రాజు ఏం చేస్తాడు? ఇంకొక రాజు మీద యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు తన బలగం ఎంత, అతనితో యుద్ధం చేస్తే నేను గెలవగలనా, లేక అతను మన మీదకి వస్తున్నాడు అనుకో, అతను ఆ మీదకి వస్తున్నాడు, అతను ఎదిరించి గెలవగలనా, లేక అతనితో సంధి చేసుకోవాలనా అని తన బలాన్ని పరీక్షించుకుంటాడు. అలాగే మనం కూడా లోకంలో ఉన్నవాడిని గెలవాలి, శత్రువుని గెలవాలంటే మన శక్తి సరిపోతుందా అని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా పరీక్షించుకున్నప్పుడే మనము వాడిని గెలవగలమా లేదా అన్నది మనకు తెలుస్తుంది. మనము ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు మనము మసిపొక్కు వలె నేనున్నాను అని అంటాడు. ఉన్నపాటున వస్తున్నానయ్యా, మసిపొక్కు వలె నా మానసం ఎలా కల్మషంగా ఉంది. అట్లాంటి కల్మషంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పశ్చాత్తాపంతో ఆయన అడిగినప్పుడు ఆయన మనకు కడిగి శుద్ధీకరిస్తున్నాడు. అయితే శుద్ధీకరించిన తర్వాత మనం ఉట్టి పాత్రలుగా ఉంటే చాలదు. మన మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో కొన్ని వచనాలు చూస్తే అక్కడ ఏమని ఉందంటే, వెళ్ళగొట్టబడిన అపవిత్రాత్మ సైతాను మనల్ని విడిచిపెట్టిపోయాక, కడుగబడ్డాక, అది పలు విధములుగా ప్రయత్నించి ఎక్కడా చోటు దొరకక ఏం చేస్తాడంట? దాన్ని వెళ్ళగొట్టబడిన పాత గృహానికి వచ్చి చూస్తాడంట. ఆ గృహం చక్కగా శుభ్రం చేయబడి ఊడ్చి
ఖాళీగా ఉండడం చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొచ్చి ఆ హృదయంలో చేర్తాడు. మళ్ళీ వాడిని వెళ్ళగొట్టడం చాలా కష్టమైన అది. మొదటి స్థితి కంటే కూడా కడవరి స్థితి బహు కష్టమవుతుంది. నువ్వు ఖాళీగా ఉంటే అపవాది ఇంకా బలంగా వచ్చి కూర్చుంటాడు, వాడితో పాటు ఇంకేడు దయ్యాలు తెచ్చుకుంటాడు అని చెప్పబడింది. కాబట్టి కడుగబడిన మన హృదయం ఖాళీగా ఉంచుకోకుండా మనం నింపుకోవాల్సిన అవసరం ఉంది. లోకంలో ఉన్న వాడితో మనం పోరాడాలంటే మనం బలవంతులముగా కావలసిన అవసరం ఉంది, బలమును తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన మీద ఏదైనా ఒక పోరాటం జరుగుతుంది లోకరీతిగా, ఎవరితోనూ మనకు విరోధం, ఎవరో మనల్ని బెదిరిస్తున్నారు, ఎవరో మన మీద మనల్ని చంపడానికో హాని చేయడానికో ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం? మనము రక్షణ కొరకు వెతుకుతాం. కొన్నిసార్లు రక్షణ కొరకు ఆ పోరాటం మన మీద ఎవరైతే దాడి చేస్తారనుకుంటున్నామో, మన శత్రువు ఎవరో అతని కంటే కూడా వేరొక బలము కలిగిన మన వ్యక్తిని తెచ్చుకుంటాం, మనం దగ్గర పెట్టుకుంటాం. మన వాళ్ళ ప్రొటెక్షన్లో, అంటే వారి యొక్క సంరక్షణలో, వాళ్ళ యొక్క కాపుదల్లో మనం ఉంటాం. కానీ వాళ్ళు పోరాడినప్పుడు బహుశా ఒకవేళ వాళ్ళే గెలిచి వీడే ఓడిపోవచ్చు, మనల్ని రక్షించేవాడు. ఓడిపోయినప్పుడు ఏమవుతుంది? వాడిని ఓడగొట్టి మన మీద కూడా పడి మనల్ని కూడా ఓడగొడతాడు. కానీ అదే సందర్భంలో అలాంటి ఇంకో దుర్మార్గుడిని మన కాపలా పెట్టుకోకుండా ఒక పోలీస్ అధికారిని మనం తెచ్చుకున్నామనుకో, వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసాయా, నాకు ప్రాణహాని ఉంది, నాకు మీరు కాపుదల ఇవ్వండి, నన్ను రక్షించండి అని అడిగినప్పుడు పోలీసు వాళ్ళు ఓకే అని సమ్మతించి వాళ్ళ యొక్క పటాలంతో వచ్చి మనకు కాపుదలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత బక్కటోళ్ళైనా, ఆడెంత బలవంతుడైనా మన వైపు కూడా వాడు కన్నెత్తి చూడడు. కారణం ఏమిటంటే మనకు కాపుదల ఉన్నవాళ్ళు అధికారము కలిగిన వారు. అధికారము కలిగిన ఆ యొక్క సిపాయిలు మన కాపుదలు ఉన్నారు గనక, అధికారం లేని ఈ వ్యక్తులు దగ్గరికి వస్తే వాళ్ళ యొక్క ఆ పాత నేరాలన్నిటినీ పెట్టి వాళ్ళను శిక్షించే, వాళ్ళని బంధించే అధికారము వీరి చేతిలో ఉంది. కాబట్టి వారు ఏం చేస్తారు? మన దగ్గరికి రావడానికి భయపడి వారు పారిపోతారు, దూరంగా వెళ్ళిపోతారు. మనకెందుకులే అనుకుంటారు. అధికారులతో ఎవరు పెట్టుకోరు. మనమైనా సరే వాళ్ళతో మనకెందుకు, అధికారులు వాళ్ళకి అధికారం, వాళ్ళు ఏమైనా చేయగలరు అనుకుంటాం. కనుక అట్లాంటి ఒక సంరక్షణ మనము కలిగి ఉన్నప్పుడు వానికంటే బలవంతుని ఆధీనములో మనం ఉంటే అప్పుడు వాడిని మనం జయించగలం. వాడు మన జోలికి రావడానికి కూడా భయపడతాడు. ఈ సంగతి మనం ఎరిగి దేవుని సన్నిధానములో మనం ఏ విధంగా ఉన్నాం, ఖాళీగా ఉన్న మనల్ని మనము ఆయన కృప చేత ఆయనను మన హృదయంలో చేర్చుకొని నింపుకున్నట్లయితే మన అపవాదిని జయించగలం. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాటలు వినును. మనము దేవుని సంబంధులం. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మయేదో భ్రమపరచు ఆత్మయేదో తెలుసుకొంచున్నాము. ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా బలవంతుడు. మీరు ఏమై ఉన్నారు? మీరు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడిని కలిగి ఉన్నారు. మనం ఎప్పుడైతే దేవుని సంబంధులుగా ఉంటామో మనము ఆయనను కలిగి ఉండాలి.
ఆయనను మనలో కలిగి ఉన్నట్లయితే లోకములో ఉన్నవాడు మన జోలికి కూడా రాడు. ఒకవేళ వచ్చినా వాడు గెలవలేడు. ఎందుకనంటే లోకములో ఉన్నవాడు ఇంతకు ముందే ఆయన చేతిలో ఓడిపోయినవాడు. వాని తలను సిలువలో చితుకను కొట్టినాడు మన ప్రభు. వాడు వాని ముళ్ళును, మరణపు ముళ్ళును విరిచాడు. వాడికి విజయం లేదు. ఆయనను నువ్వు కలిగి ఉన్నప్పుడు లోకములో ఉన్నవారిని నువ్వు జయించగలవు. ఆయనను నువ్వు కలిగి లేకపోతే లోకములో ఉన్నవారిని నువ్వు జయించలేవు. నువ్వు ఆయనను కలిగి ఉన్నావు గనుక లోకములో ఉన్నవాడిని నువ్వు జయించగలవు. జయించిన వానికే సమస్తము దొరుకుతుంది. జయ జీవితం నువ్వు జీవించాలంటే నీలో ఆయన ఉన్నాడా, ఆయన గొప్పతనం నీలో ఉందా అన్నది మనము ఎరిగి ఉండాలి. ఎందుకనంటే మనమేం చూస్తున్నామంటే మన సొంత జ్ఞానము చేత, సొంత తెలివి చేత మనము ఆయన కలిగి ఉన్నామనుకుంటూ మనమే వివేచించుకుంటూ మనము ఇటు అటుగా మన లోక కార్యములు, లోకస్తులతో ఏకీభవించడం, లోక మర్యాదలు చేయడం, మళ్ళీ దేవుని వాక్యమును తీసుకొచ్చి దానితో మిళితం చేస్తున్నాం. ఈ వాక్యమును స్వచ్ఛంగా ఉన్నట్టుగా మనం పాటించాల్సిన అవసరమే ఉంది. కానీ లోకముతో మనం దీనిని పోల్చి మనం చూడడానికి వీలు లేదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని సంగతులను మనం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క విషయాలను మనం తెలుసుకొని ఆ విధముగా మనం జీవించాలంటే దానికి లౌకిక ఆత్మ పనికిరాదు. లౌకికమైన ఆత్మ వలన నువ్వు దేవుని సంగతులను తెలుసుకోలేవు. దేవుని సంగతులను విడమర్చి తెలుసుకోలేవు. దేవుని సంగతులు ఎప్పుడైతే నీకు స్పష్టంగా తెలియదో సైతాను నిన్ను వంచిస్తాడు. నీకు దేవుడేమని చెప్పాడు అది నువ్వు వివరంగా తెలుసుకోవాలి. అది నీకు స్పష్టంగా తెలియాలి. అదే యుద్ధం అంటే. యుద్ధం అంటే ఏమిటి? దేవుని సంగతులు నీకు స్పష్టంగా తెలిసి ఉన్నప్పుడే నువ్వు సైతానుకు జవాబు చెప్పగలవు. ఏదైనా తోటలో దేవుడు వాళ్ళకేమని చెప్పాడు? ఆ పండు తిన్ననాడు నువ్వు చచ్చిపోతావు. అయితే సైతాన్ ఏమన్నాడు? చావనే చావవు అన్నాడు. దేవుని విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియలా. నువ్వు చావనే చావు అన్నాడు. దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేశాడు. ఆయన కంటే వేరే స్వరూపం, పోలిక ఎక్కడన్నా ఉందా? కానీ సైతానేమని చెప్పాడు? దేవతలాగా అవుతాడు. అలాగే నీ దగ్గరికి వస్తే దేవుని వాక్యం ఇలా చెప్తుందంటే దానికి వక్ర భాష్యం నీకు చెప్తున్నాడు. నీకు లేనిపోని సంగతులు, అది అలా కాదు ఇలా కాదని, ఇలాగ కూడా చేయవచ్చు అని, ఎందరు చేయట్లేదు వాళ్ళంతా పెద్ద పెద్ద భక్తులు కదా అని లేనిపోని కబుర్లు చెప్పినప్పుడు నువ్వు లౌకికాత్మ చేత అంటే ఏంటి? నీకు అనుకూలముగా ఉంటే ఆ అనుకూలముగా ఉంచుకోవడానికి, మలుచుకోవడానికి నీవు ఆలోచిస్తున్నావు తప్ప దేవుని ఆత్మను నీవు పొంది ఆత్మ నీకేమని చెప్తున్నాడో అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ నీలో ఉన్నట్టయితే ఆయన ఏం చెప్తాడు నీకు? అది నీకు ఆచారయోగ్యమై ఉంటుంది. అందుకనే పెంతెకోస్తు దినమున ఆ రోజు వరకు కూడా భయపడి పిరికివారై దాక్కొని దేవుని నుండి పారిపోయి తిరిగి చేపను పట్టడానికి తిరుగుముఖము పట్టిన వారిని సమకూర్చి ఆయన ఏం చెప్పాడు వారితో? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనములో మీరు నీటి బాప్తిజం పొందితిరి, కానీ పైనుండి పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందబోతున్నారు. అప్పటిదాకా యెరూషలేము నుండి ఎటూ వెళ్ళక కనిపెట్టి ఉండుడి అన్నాడు. అలా వారు కనిపెట్టి పెంతెకోస్తు దినమున వారిపైన పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు, వారి హృదయములు దేవునాత్మతో నింపబడినప్పుడు, వాక్శక్తినివ్వగా వారు నిలబడి బోధించినప్పుడు
ఒక్క దినముననే 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ పిరికివారైన వారు దేవునికి సాక్షులుగా నిలబడగలిగినారు. దేవుని వాక్యానుసారముగా జీవించగలిగినారు. లోకముతో ఇజ్జోడుగా వారు లేరు. లోకస్తులు చెప్పే మాటలు వాళ్ళు వినలేదు. వారు ఆ విధంగా ఉండి హతసాక్షులైనా అయ్యారే తప్ప దేవుని వారు వదిలిపెట్టలేదు. అలాగా దేవుని విషయములను నువ్వు తెలుసుకుంటే తప్ప నువ్వు యుద్ధం చేయలేవు. ఎందుకనంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును నువ్వు చేత పట్టుకుంటేనే సైతాన్ని ఓడించగలవు. ఇంకా వేరే వేరే మాటల చేత నువ్వు సైతాన్ని ఓడించలేవు. సైతాను చాలా తెలివి కలిగిన వాడు, వంచకుడు. వాడు నిన్ను ఎప్పుడైతే మాటల చేత గారడి చేస్తాడో దేవుని వాక్యము నీకు తెలిసి ఉండాలి. యేసు ప్రభు వారి లోకములోకి వచ్చినప్పుడు ఆయన 40 దినములు ఉపవాసము ఉండి సైతాను చేత శోధింపబడ్డాడు. ఆయన యొద్దకు సైతాను వచ్చాడు. వాడొచ్చి ఆయనతో పోరాటం మొదలుపెట్టాడు. ఏమిటా పోరాటం? మొదటి పోరాటం, ఆకలి కొని ఉన్నావా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకో అన్నాడు. అక్రమమైన రీతిలో నువ్వు రొట్టెలు చేసుకో అన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, దేవుని నోటి నుంచి మాట వలన జీవిస్తాడు కానీ రొట్టె వలన మాత్రమే కాదని దేవుని వాక్యమన్న ఆ ఖడ్గము చేత వాడిని కొట్టాడు. కానీ మళ్ళీ వాడు రెండవసారిగా ఏమన్నాడు, ఈ పైనుండి దూకు, దేవదూతలు వచ్చి నేనెత్తి పట్టుకుంటారు అని చెప్పాడు. ఎందుకు? నీ దేవుని శోధించవద్దని దేవుని వాక్యం ఉంది అని రెండవ మాటగా వాణ్ణి ఆయన కొట్టాడు. మూడవదిగా ఈ లోక మహిమంతా చూపించి, ఇదిగో ఇదంతా నాదే, ఈ అధికారం నాకు ఇవ్వబడింది, ఇందుకొరికే కదా ఈ లోకానికి నువ్వు వచ్చావని అనుకొని ఒక్క నమస్కారం పెట్టు, నీకు ఇచ్చేస్తా, ఈ సిలువధ్య ఇదంతా ఎందుకు అన్నట్టుగా అన్నాడు. సులభమైన మార్గమే లేదు. ఆయన ఏమన్నాడు, దేవునికి తప్ప ఎవరికి నమస్కరించకూడదు, సైతానా నా వెనుకకు పో అని గద్దించాడు. చూసారా, ఈ వాక్యము స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇందులో తప్పేం లేదు. రాత్రిని రొట్టె చేసుకుని ఆయన చేతవును, రాయిని రొట్టె అవ్వమంటే అవుతాను, నిజమే కదా, రాత్రిని రొట్టె చేసుకుని తిన ఆకలితో ఉన్నాను కదా అనుకోలేదు. ఆయన సైతానుకు లోబడి అక్రమమైన మార్గంలో రొట్టెలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పైనుండి దూకి దేవుని అనవసరంగా శోధించవలసిన అవసరం లేదు. అవసరం ఉంటే దేవుడు చేస్తాడు. అలాగే సైతాను దేనికి కూడా మొక్కడానికి లేదు, దేనికి కూడా ఆరాధించడానికి లేదు. మన జీవితంలో మనం ఎన్ని పర్యాయాలు అక్రమమైన విషయంలో రొట్టెలు చేసుకుంటున్నాం, అక్రమమైన విధములో మనము దేవుని శోధిస్తున్నాం. మరి ఎన్నిసార్లు అనవసరమైన దానిని మనం ఆరాధిస్తున్నాం. దేవుని కంటే అధికంగా మనం వెండి బంగారములను ఆరాధిస్తున్నాం, డబ్బును ఆరాధిస్తున్నాం, బిడలను ఆరాధిస్తున్నాం, మన అందాన్ని ఆరాధిస్తున్నాం. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు. అందుకనే ఏమంటున్నాడు, నీవు ఏమిటి లౌకికమైన ఆత్మతో దేవుని విషయాలను తెలుసుకోలేవు గనుక నువ్వు ఆత్మను కలిగి ఉండాలి. నీ హృదయములో ఆయన ఉండాలి. ఆయన ఉంటే నీకు స్పష్టంగా అన్ని వివరించి చెప్తాడు. అప్పుడు సైతాన్ యొక్క మాటలను నువ్వు తెలుసుకొని వానితో నువ్వు గెలవగలవు, వాడిని ఓడించగలవు, వానికి లోబడకుండగా దేవుని బిడ్డగా నువ్వు జీవించగలవు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము ఒకసారి చూద్దాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు. ఏమంటున్నాడు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధేవుడు. దేవుడే మన పక్షంగా ఉండునట్లుగా మనం చేసుకున్నట్లయితే మనకు విరోధేవుడు లేడు. కనుక లోకములో ఉన్నవాడు మన విరోధే. అయితే మనలో దేవుడు ఉండగా వాడు మన జోలికి రాడు. చూడండి, వాడు ఆయన లోకంలో జీవించి ఉన్న కాలంలో ప్రభువును చూసి ఏమన్నాడు? వాడు ముందుగానే, నజరేయుడైన యేసు దావీదు కుమారుడా, మాతో నీకేమి పని, మా సమయం రానుకో ముందే ఎందుకు వచ్చావయ్యా, మమ్మల్ని వదిలిపెట్టవయ్యా అని చెప్పేసి ఆయన చూసి వణికినాయి. ఎందుకనంటే సైతానుకు తెలుసు ఆయన ఏమని.
ఆ సైతానుకు తెలుసు ఆయన శక్తి ఏమిటో, సైతానుకు తెలుసు ఆయన ఎందుకు వచ్చాడో. వాడు ఓడిపోతానని వాడికి తెలుసు, ఓడిపోయిన తర్వాత కూడా వాడికి తెలుసు. మరి కనుక మనము ఆయనను కలిగి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు, శీల వారు చేస్తున్నది చూసి యాజకుని కుమారులు కూడా యేసు నామమును ఉచ్చరించినప్పుడు, పౌలు నెరుగుదును యేసు నెరుగుదును మీరెవర్రా ఎందుకన్నాడా మాట అక్కడ. వారి బట్టలు లాగివేస్తే దిగంబరులై పారిపోయారు. కారణం, యేసును వాళ్ళు కలిగి లేకుండగా యేసు నామాన్ని మాత్రం ఊరికి నోటితో ఉచ్చరించారు కనుక వారు ఓడిపోయారు సైతాన్ చేతిలో. కానీ యేసును నీ హృదయంలో కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను యేసు నేను వెళ్ళటం మంచిది, వేరొక ఆదరణకర్తను నీ కొరకు పంపుతున్నాను, అతడు మీలో ఉండి మీతో ఉండి మిమ్మల్ని పరలోకానికి తెస్తానని చెప్పిన పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉంటే అపవాది నీ జోలికి రాడు. ఆయన మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? తన స్వకీయ కుమారునే మనకి ఇవ్వడానికి వెనకాడని వాడు ఆయన మనకి ఇంకేమి చేయకుండా ఉంటాడు. కాబట్టి మనం ఆయనను కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఏది అడ్డు రాదు. ఈ లోక మర్యాద కానీ, ఈ లోక ఇచ్చలు కానీ, ఈ చీకటితో కానీ మనకి ఎలాంటి పొత్తు ఉండదు. కాబట్టి మనము ఏం కలిగి ఉండాలి? ఆయనను కలిగి ఉండాలి. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుతున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. 3 సంగతులు ఇక్కడ చెప్పాడు. చిన్నపిల్లలారా, తండ్రిని ఎరిగి ఉన్నారు. తండ్రి ఎవరో మీకు తెలుసును కాబట్టి మీకు చెప్తున్నాను. మరి ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. పిల్లలారా, తండ్రిని ఎరిగి ఉండండి. తండ్రులారా, ఆది నుండి ఉన్నవారిని మీరు ఎరిగి ఉన్నారు. యవనస్తులతో అంటారు, మీరేమిటి బలవంతులు, దేవుని వాక్యము మీలో నివసించుచున్నది. ఆయన వాక్యము ఏది? ఆయన వాక్యం. ఆయన వాక్యం ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య సంచరించిన ప్రభు. ఆ వాక్యము కలిగి ఉన్నప్పుడు మనము జయించిన వారం అవుతాం. దుష్టుని జయించిన వారం అవుతాం. దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. మనం చిన్న బిడ్డలము, అదే సమయంలో తండ్రులము, అదే సమయంలో యవనస్తులం. అన్ని విధాలుగా మనం జయించిన వారము కావాలన్నదే ప్రభు యొక్క కోరిక. మనం జయించకుండా ఓడిపోవాలని, జయించకుండా సైతాను చేతిలో వీగిపోవాలన్నదే ఆయన ఉద్దేశం కాదు. మనం జయించాలని, జయ జీవితం జీవించాలని, జయించి పరలోక రాజ్యములో చేరాలని, దుష్టుని తలను చిత్తుగా కొట్టాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే మనల్ని లోకంలో జీవింపచేసి ఉన్నాడు. ఆయన పక్షముగా ఆయన ఎలాగైతే జయించాడో మనము కూడా అలా జయిస్తూ మన అనేకమైన సైతాను చేతిలో చిక్కుబడి ఉన్న దేవుని ఆత్మలను, దేవుని బిడ్డలను అపవాది చేతి నుండి విడిపించాలని, నీ రాజ్యమొచ్చునుగా ఆయన రాజ్యమును మనం ఈ లోకములో స్థాపించాలి. ఆయన రాజ్యమును స్థాపించాలంటే మనం జయించాలి. అందుకనే అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక వంశముగా, ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. రాజులం, యాజక వంశం. రాజులంటే యుద్ధం చేయువారు, మరి రాజ్యమును స్థాపించేవారు, రాజ్యములోని ప్రజల యొక్క సుఖ సౌఖ్యాలు చూసేవారు, శత్రువు రాజ్యమును దోచుకోకుండా కాచేవాడు రాజు. యాజకుడు దేవుని యొద్ద నుండి వర్తమానమును వినువాడు, ప్రజలకు అందించువాడు, ప్రజల యొక్క బాధలు దేవునికి వినవించువాడు. ఈ విధముగా మనల్ని ఈ లోకంలో ఉంచాడు.
రాజులముగా మనం యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. మన పక్షముగా ఆయన యుద్ధము చేయవాడు. ని మన ఆయన తన ప్రజల పక్షంగా యుద్ధము చేయువాడై ఉన్నాడు. అయితే ఆయనతో మనం సహకరించి యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఏ విధంగా గొప్పవాడు? లోకములో ఉన్నవాడు అధికారము లేనివాడు, లోకములో ఉన్నవాడు ఓడిపోయినవాడు, లోకములో ఉన్నవాడు దొంగచాటుగా మరి దోచుకోవడానికి అబద్ధ ప్రవక్తగా ఆయన వేషధారణ వేస్తున్నవాడు. కానీ మనలో ఉన్నవాడు లోకమును గెలిచినవాడు, సైతాను తలను చితుకగొట్టినవాడు, అధికారము కలిగినవాడు మనలో ఉన్నాడు. ఆయన మన యందుండి మరి ఏం చేస్తున్నాడు? జయ జీవితము మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా ఈ లోకము దాని ఆశలతో గతించిపోతుంది. మహావేంద్రవతో కరిగిపోయే ఈ లోకం ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకము కొరకు మనము జీవించినట్లయితే రేపైన రాకడలో మనం ఏం చేయగలం? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ఇదంతా ఈ కృత్యములన్నీ వ్యర్థమైపోతాయని 2 పేతురు 3వ అధ్యాయంలో బహు స్పష్టంగా చెప్పబడి ఉంది. చూడండి 10వ వచనము నుండి కొన్ని మాటలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, భూతములును మిక్కటమైన వేండ్రతో లయమైపోవును, భూమియు దాని అందున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, భూతలములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము ఆగమనము కొరకు కనిపెట్టుచుంటూ దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటున్నాడు? ఇవన్నీ గతించిపోయేవి. ఈ భూమి, ఈ ఆకాశము, ఇవన్నీ మహావేంద్రముతో, ఈ పంచభూతములు సమస్తమును కూడా గతించిపోతుంది. దొంగవలే ఆయన వస్తాడని ఉంది. ఏ సమయంలో ఆయన వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయం రాకడ మనకు తెలియదు, అకస్మాత్తుగా సంభవిస్తుంది. అయితే ఎప్పుడు సంభవించినా ఆయన మనలో కలిగి మన యందుండి లోకంలో ఉన్నవానికంటే బలవంతుని మనము కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రళయము నుండి మనం తప్పింపబడి నూతన ఆకాశము నూతన భూమి కొరకు 13వ వచనం చూడండి. ఆయనను మనం ఆయన వాగ్దానమనేటి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆ నీతి నివసించే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మనము ప్రవేశించినట్టు ఆశతో అపేక్షిద్దాం. కనుక మనము ఎందుకొరకు ఆయనను కలిగి జీవించాలంటే మనం ఏదో లోకంలో జీవిస్తున్నాం. మరి లోక ఆశలు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించుకునే అంటున్నారు. కానీ లోకములో ఉన్నదాన్ని ప్రేమిస్తూ లోకాశలు మనలో నెరవేర్చుకుంటూ మళ్ళీ దేవుడు కావాలి అని అంటే అది కుదరదు. ద్విమనస్కులు పరలోక రాజ్యములో ప్రవేశించనేరరు. కనుక మనము దేవుని కలిగిన వారమై లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడును, అధికారము కలిగిన వాడును, మహాపౌరుషము కలిగిన వాడును, యుద్ధశూరుడునైనా దేవుని మనము ధరించిన వారమై మనము ముందుకు సాగుతాం. నా మాటలు మీలో, మీరు నాలో ఉన్నట్లయితే మీకేమి కావాలో అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. తన కుమారునే మనకు దానంగా ఇవ్వడానికి వెనుకాడని ఆయన మనం అడిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మనే దేవుని కలిగి ఉండడం ఈ లోకమును జయించడానికి, ఈ లోకములో ఆయనకు సాక్షులుగా జీవించడానికి, ఈ లోకము నుండి పరలోకమునకు మనల్ని ఆ సంరక్షకుడు సంరక్షించి తీసుకువెళ్ళడానికి. ఇందుకే కానీ ఏదో అతిశయించడానికి మాత్రం కాదు.
కనుక ప్రియులారా, ఈ యొక్క రాత్రి ప్రియులారా, ఈ ఉదయకాలం మనల్ని మనం పరిశోధించుకుందాం. మనము మన హృదయంలో ఆయనను కలిగి ఉన్నామా? ఆయనను కలిగి మనం జీవిస్తున్నామా? లోకంలో ఉన్నవాని ముందు మనం మాటకు ఓడిపోతున్నామే. కారణమేమిటి? వాడు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని కనిపెట్టుకొని ఉంటాడు. నువ్వు ఎక్కడ చిన్న పొరపాటు చేస్తావా అని కనిపెట్టుకొని ఉంటాడు. నేను పడద్రోయడానికి వాడు నీ కాళ్లకు ఉచ్చులు పన్నుతూనే ఉంటాడు. నీ నేత్రములకు సూత్రములు కలిగిస్తూనే ఉంటాడు. నీ కన్ను కొంచెం అటు ఇటు జారుతుందా అని చూస్తూనే ఉంటాడు. ఎందుకనంటే శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము పడద్రోయడమే వాని యొక్క పని. వీలైనంత మట్టుకు నిత్య నరకానికి జనాన్ని త్రోసుకొని వెళ్ళడమే వాడి పని. ఈ సమయంలో దేవుని మాటలు నీకెంతో స్పష్టంగా పరిశుద్ధాత్ముడు తెలుపుతూనే ఉన్నాడు. జాగ్రత్త 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 అనే అనేక పర్యాయాలు మనం స్వార్థంలో చూస్తాం. ఏంటి? గొర్రె చర్మం తొడుక్కున్న తోడేళ్ళు వస్తున్నారు. అబద్ధ ప్రవక్తల విషయంలో, దొంగ బోధకుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. లౌకికాత్మను కాక పరిశుద్ధాత్మను ఆశ్రయించండి. అప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉంటారు అని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మనము వాటిని ఏదో చదివి వదిలివేయడానికి కాదు, మనం చదివి దాని ప్రకారం మనం జీవించడానికే దేవుడు మనకి యొక్క పరిశుద్ధ గ్రంథమునిచ్చాడు. ఈ మాటలు భూమి ఆకాశములు గతించిపోవచ్చును కానీ ఇందులో ఒక సున్న కానీ పొల్లు కానీ గతించిపోదు. పిలువబడ్డ పిలుపుకు తగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో సైతాన్ను ఓడిస్తూ జయ జీవితం జీవించి జయించిన వారికి ఇవ్వబోతున్న బహుమతులను గెలుచుకొని బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఆయన మనల్ని మెచ్చుకుంటుండగా, మన కనులలో ఉండే ప్రతి బాష్ప బిందు ఆయన గాయపడిన హస్తంతో తుడుస్తుండగా ఆ ఆనందం అనుభవించడానికి సిద్ధపడదాం. మన వెనికిడిలో ప్రభువి మాటలను దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. ఏ యోగ్యత లేని మాకు ఇటు గొప్ప భాగ్యమునిచ్చినావు. పరలోకమునకు వారసులు అవ్వటానికి మాయందు ఏ యోగ్యత ఉన్నది ప్రభువా? నాయనా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాయందే గొప్పతనం ఉన్నది. ఏ మంచితనము లేదు. కానీ నీవు మంచివాడవు, కనికరమును కోరువాడవు, ప్రేమ కలిగిన వాడవు, దయా దాక్షిణ్యములు కలిగిన వాడవు. గనుకనే మమ్మల్ని కరుణించావు. ఈ భాగ్యమును మాకిచ్చావు. ఒక్కరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు. గనుకనే ప్రభువా, ఈ స్వార్థ భూదిగంతముల వరకు ప్రతి ఒక్క జనాంగమునకు వినబడినట్లుగా కృపను అనుగ్రహించండి. ఎందుకనగా ప్రతి జనమునకి స్వార్థ ప్రకటింపబడితే తప్ప నిరాకడ జరగదని చెప్పి ఉన్నావు గనక ప్రతి వారి చెవిలో ఈ శుభవర్తమానము వినిబడుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. నాయన, నీకు స్తోత్రం. ఉదయకాలం వింటున్న ప్రతి ఒక్కరూ దీవింపబడ్డకు కృపనివ్వండి. నాయన, వేదనలు, వ్యాధులు, బాధలు, దుఃఖములు, కష్టములు, ఇబ్బందులలో, ఇరుకులలో, ప్రభా శోధనలు చిక్కుబడి ఉన్నవారు, నాయన, మానసికమైన వేదనలు, ఒత్తిడిలు, నిరుత్సాహముతో, నిర్లిప్తతో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ప్రతి వారికి నువ్వు చాలిన దేవుడవు తండ్రి. ప్రతి సమస్యకు నీ యొద్ద పరిష్కారం ఉన్నది రజా. కనుక ప్రతి వారిని కనికరించుమని, కృప చూపమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. ప్రభు నామమునకు స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.